హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చైతన్య శ్రీ వ్లాగ్స్. లాస్ట్ వీడియోలో మేము తిరుపతికి స్టార్ట్ అయిన వీడియో పెట్టానన్నమాట. ఇది రేణిగుంటలో దిగి రేణిగుంట నుంచి చంద్రగిరి మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు, అక్కడికి వచ్చేసామన్నమాట. ఇది మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు అనమాట. అక్కడి నుంచి అక్కడే ఫ్రెష్ అయ్యి మళ్ళీ తిరుపతి కొండకి బయలుదేరాము. ఫస్ట్ అసలు బండి మీదే బయలుదేరదాం అనుకున్నామండి. చిన్న పాపతో ఇబ్బంది పడతామని చెప్పి ఏసీ బస్సు అక్కడ అవైలబుల్గా ఉన్నాయన్నమాట మనకి. అవే ఎక్కామన్నమాట. నేను మా ఫ్రెండ్ పిల్లలం వరకు. మా హస్బెండ్ కూడా వచ్చారు. మిగతా అన్నయ్య వాళ్ళు మాత్రం బండలు వేసుకొని పైకి వచ్చారు. ఎందుకంటే కొండ మీద బండలతో అయితే చాలా త్వరగా మనం తిరగగలుగుతాము, ఈజీగా ఉంటుంది. ఎందుకంటే గుండెలు చేయించుకునేది ఒక చోటు ఉంటుంది, అలాగే చెవులు కుట్టించుకునేది ఒకలాగా ఉంటుంది, దర్శనం ఒకవైపు నుంచి వెళ్ళాలి. సో ఈజీగా ఉంటుంది అని చెప్పి బండల మీద వెళ్దాము అని చెప్పి బండల మీద ఫస్ట్ అనుకున్నాం. కానీ పిల్లలతో ఇబ్బంది పడడం వల్ల అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ తీసుకొచ్చారండి. ఇది వచ్చేసి నా కొలీగ్ ఫ్రెండ్ కూడా కాదు. 12 years బ్యాక్ మేము ఒకటే దగ్గర జాబ్ చేసామన్నమాట. అలా కొలీగ్ నుంచి ఫ్రెండ్ నుంచి బెస్ట్ ఫ్రెండ్ నుంచి ఇప్పుడు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయ్యామండి. మేము లాస్ట్ టైం తిరుపతి వచ్చినప్పుడు కూడా ఈ అన్నయ్య వాళ్ళు అంటే మా ఫ్రెండ్ వాళ్ళే మొత్తం అకామిడేషన్ మొత్తం అసలు తీసుకురావడం. కానీ చేతన్కి ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అప్పుడైతే కొండ మీదకి బైక్తోనే వెళ్ళామన్నమాట. చాలా బాగుంది. ఈసారి కూడా అలాగే వెళ్ళేవాళ్ళం, కానీ ఎండ ఉండడం వల్ల పిల్లలతో కుదరదు అని చెప్పి వీళ్ళైతే చాలా హెల్ప్ఫుల్ అండి మాకు. ఎంత హెల్ప్ఫుల్ అంటే తెలియని ఊరు తిరుపతి అంటేనే వేరే ఊళ్ళలాగా కాదనమాట. టికెట్స్ కానీ దర్శనం కానీ చాలా ఇబ్బంది అవుతుంది మాకు. మేము ఎన్నిసార్లు అంటే ఇది సెకండ్ టైము, ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్నీ తీసుకొని వచ్చి అంటే దగ్గరుండి చూపిస్తారు. నిజంగా చెప్తున్నాను. అంటే ఎవరికైనా ఇబ్బంది అనిపించవచ్చు, కానీ ఇంట్లో రిలేటివ్స్ కూడా ఇలా ఖచ్చితంగా ఉండరండి. చాలామందికి అంటే మీరు మా ఇంటికి వస్తే ఎంత ఖర్చు అవుతుంది, మేము మీ ఇంటికి వస్తే ఎంత ఖర్చు అవుతుంది, మీరు మాకేం తెచ్చారు, మేము మీకేం తెచ్చామనే రిలేటివ్స్ ఉంటారు చాలా వరకు. వీళ్ళైతే మాత్రం అసలు అలా కాదు. మా లైఫ్లో అంటే ప్రతి ఒక్క లైఫ్లో కూడా ఇలాంటి ఫ్రెండ్స్ ఉంటారు. ఉంటే కనుక ఒకసారి కామెంట్ చేయండి. మా లైఫ్లో అయితే అనమాట వీళ్ళు అంటే ఒక్కరోజు ఉండనివ్వండి, 2 రోజులు ఇవ్వండి, ప్రతి ఖర్చు వాళ్ళే చూస్తారనమాట. అంటే ఈవెన్ అలా ఫీల్ కూడా ఎవరు అంటే పెట్టాల్సి వస్తుంది అని చెప్పి. నేను ఈసారి వెళ్ళేటప్పుడు లాస్ట్ టైం వెళ్ళినప్పుడే ఫీల్ అయ్యాడనమాట మా హస్బెండ్. అంటే వాళ్ళు రారు, మన దగ్గర ఉండరు కదా, మనం వెళ్ళడం బాగోదు, నెక్స్ట్ టైము వెళ్ళిపోదాము డైరెక్ట్గా అని అనుకుంటుంటే గోల చేశారనమాట ఫోన్ చేసి. మీరు రావాల్సిందే, రాకుండా ఉంటే కుదరదు, ప్రతిసారి వస్తారా అంటే రోజు రారు కదా, ఎప్పుడో ఒకసారి వస్తారు కదా, సో రావాల్సిందే అని గోల చేశారు. మేము వస్తున్నామని చెప్పి వాళ్ళు కూడా ప్లాన్ చేసుకున్నారనమాట. వాళ్ళకు కూడా ఒక పాప, తనే నా ఫ్రెండ్. అదిగోండి బుడ్డది. మేము ముగ్గురం అంటే ఇంకా అక్కడ బస్ దగ్గర నుంచి కళ్యాణకట్ట దగ్గరికి మళ్ళీ బండల మీద వచ్చామన్నమాట. వచ్చి అక్కడ వెయిట్ చేసి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు గుండెది చేంజ్ చేసుకున్నారు. చేతన్ వాళ్ళ డాడీ నయనశ్రీ గుండె చేయించుకున్నారు. నేను సగం జుట్టు ఇచ్చానండి. చేతన్ అప్పుడు అనుకోకుండా సగం జుట్టు కట్ చేసేసారనమాట నా పెద్ద జడని. ఇప్పుడు ఈసారి అనుకున్నాను అనమాట, పోయినసారి ఎంత ఇచ్చానో ఈసారి కూడా అంతే ఇస్తాను అని చెప్పి నేను మొక్కుకున్నాను అనమాట దేవుడికి. సో అందుకని నేను హాఫ్ జడ ఇచ్చేసాను. నయనశ్రీ అయితే గోల చేసింది, గుండు చేసేటప్పుడు చాలా గోల చేసింది. చేతను అసలు గోల ఇప్పుడు కాదండి, తనకి మేము ఫస్ట్ చేయించింది 3 years అప్పుడు పుట్టెంటుకలు. అది మా ఊర్లో దేవుడి దగ్గర మొక్కుకున్నారనమాట మా మావయ్య. అప్పుడు అక్కడికి తీసుకెళ్ళాము. చేతన్కి అయితే మా డాడీయే చేశాడు. ఇక్కడైతే గుడి దగ్గర చేయించాల్సి వస్తుంది ఈసారి, తప్పట్లేదు. కొన్ని ఏంటి అంటే టైంతో పాటు కాలంతో పాటు మనం ఉన్న దాంట్లో ఉన్నది సర్దుకుపోవడమే అన్నమాట. అంటే మేనమామ లేకపోతే తాతయ్య చేయించాలి అంటారు కదా, సో అలా కుదరలేదు. ఏదైనా కానీ దేవుడు పక్షుల్లో చేసాము అనుకొని కొంచెం అలా సాటిస్ఫై అయ్యాను. ఫస్ట్ అయితే నయనశ్రీకి కొన్ని ఎంటికలు కట్ చేసి హుండీలో వేసి దండం పెట్టుకోమన్నారనమాట. అలానే దండం పెట్టుకున్నాను. నేనైతే ఇక్కడ హాఫ్ జడ కట్ చేస్తున్నారు చూసారు కదా, నా పెద్ద జడని హాఫ్ చేయించేసుకున్నాను. అంటే చాలామంది ఇప్పుడు కొంతమంది అనుకుంటారు, ఈవెన్ మా హస్బెండ్ కూడా చతురుగా అన్నారనమాట, వీడియోస్ కోసం ఎలా హాఫ్ చేయించుకున్నావా అన్నట్టు. కానీ కాదు, నేను మీకు ఒకసారి పిక్ పెడతాను, అంటే నెక్స్ట్ వీడియోస్లో అయినా పిక్ పెడతాను. లాస్ట్ టైం అనుకోకుండా ఇంత కట్ చేశారనమాట.
సో అంతే ఇస్తాను అని చెప్పి, అంటే వెంకటేశ్వర స్వామికి వడ్డీ అంటే ఇష్టం అంటారు కదా, సో అందుకని అంతే ఇస్తానని మొక్కుకున్నాను అనమాట. మీకు ఆల్రెడీ చూసే ఉన్నారు కదా, కొన్ని సంఘటనలు వచ్చేటప్పుడు కొంచెం ఇంట్లో గొడవ అయింది, చైతన్యకి బాగాలేదు, అసలు వస్తామని అనుకోలేదన్నమాట. అంత ఇబ్బందిగా ఉండి బయలుదేరాక ఎన్నంటే అన్నీ మొక్కుకున్నాను అనమాట. నేను అక్కడ ఫ్రెష్ అయిపోయామన్నమాట. ఒకేసారి కళ్యాణ్ కట్టలోనే, ఇంకా విడిగా రూమ్ కూడా తీసుకోలేదు, కింద ఫ్రెష్ వచ్చాము, గుండెది చేయించుకొని అక్కడ ఫ్రెష్ అయిపోయి ఎదురుగా హోటల్ ఉంటే హోటల్లోనే భోజనం చేసేసుకొని ప్రయాణమయ్యా అనమాట. మేమేమో సుపథంలో నుంచి వెళ్తున్నాము దర్శనానికి, వాళ్ళేమో డైరెక్ట్గా వెళ్తున్నారు, వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఉన్నారనమాట. సో అంటే సేమ్ ఒకటే డేట్కి అవ్వదు కదా, అందుకని చెప్పి వాళ్ళు ఆ విధంగా వెళ్ళిపోతున్నారు. ముందు వాళ్ళు వెళ్ళిపోతున్నారు, ఇలా భోజనం చేసుకొని మా ఫ్రెండ్ వాళ్ళు దర్శనానికి వెళ్ళిపోయారు. ఆ తర్వాత మేము చెవులు కుట్టించుకొని ఆ తర్వాత మేము క్యూలోకి వెళ్ళామన్నమాట. నెక్స్ట్ నుంచి నేను సుపథం దర్శనం ఎలా అయింది ఏంటనేది వీడియో చేస్తానండి విడిగా. ఈ వీడియో అయితే ఇంతవరకే. మీరు కనుక మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్ క్లిక్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.